గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ బ్యాక్ టు సక్సెస్ ఆర్బిట్ అకాడమీ. నేను మన మొదటి వీడియోలో మన సక్సెస్ ఆర్బిట్ అకాడమీ ద్వారా సైంటిఫిక్ టైం టేబుల్తో మెంటర్షిప్ ప్రోగ్రామ్ ప్రారంభిస్తామని చెప్పానండి. నేను ఆ రోజు వీడియోలో కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. అయితే చాలామంది కాల్స్ చేసి ఆ టైం టేబుల్ గురించి కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పి అడుగుతున్నారు. అందువల్ల నేను ఈ వీడియో ద్వారా ఆ టైం టేబుల్ని కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. అయితే నేను మన మొదటి వీడియోలో ఎబ్బింగ్హాస్ రూల్ని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి. దాన్ని మీకు మరొకసారి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాక నేను ఈ టైం టేబుల్ని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎబ్బింగ్హాస్ ప్రకారం మనం ఏదైనా ఒక టాపిక్ చదివిన తర్వాత 20 మినిట్స్లో 47%, 50 మినిట్స్లో 50%, 1 డేలో అంటే 24 అవర్స్లో 66%, 2 డేస్లో 72%, 6 డేస్లో 75%, 31 డేస్లో 80% మర్చిపోతాం. అందువల్ల మనం ఏదైనా ఒక టాపిక్ ఈరోజు చదివి మళ్ళీ ఎప్పుడో చదువుతామంటే ఉపయోగం ఉండదండి. మనం ఏదైనా ఒక టాపిక్ చదివిన తర్వాత 24 అవర్స్లో రివిజన్ చేసినట్లయితే 34%, 4th డే అంటే 3 డేస్ తర్వాత రివిజన్ చేస్తే 60%, 7 డేస్ తర్వాత రివిజన్ చేస్తే 80%, 11 డేస్ తర్వాత రివిజన్ చేస్తే 100% గుర్తుంటుంది. మనం దీని బేస్గానే మన టైం టేబుల్ని ప్రిపేర్ చేయడం జరిగిందండి. మన టైం టేబుల్ ఏ రకంగా ఉంటుందంటే 1, 3, 7, 14, 30 డేస్ బేస్డ్గా మనం దీన్ని ప్రిపేర్ చేసామండి. అంటే మనం ఏదైనా ఒక టాపిక్ ఫస్ట్ రీడింగ్ ప్రారంభించిన రోజు నుండి 30 డేస్ అయ్యేసరికి టోటల్గా 6 రీడింగ్స్ కంప్లీట్ అవుతాయండి. అంటే మనకి 5 రివిజన్స్ ప్లస్ ఫస్ట్ రీడింగ్తో కలిపి టోటల్గా 6 రీడింగ్స్ కంప్లీట్ అవుతాయి. ఈ విధంగా మిమ్మల్ని 10 రీడింగ్స్ వరకు తీసుకెళ్ళడం జరుగుతుందండి. 10 రీడింగ్స్ తర్వాత మీకు టెస్టులు ఎవ్రీడే ఎప్పుడు కావాలంటే అప్పుడు రాసుకోవచ్చండి. మిమ్మల్ని ఎగ్జామ్ కంప్లీట్ అయినంత వరకు కూడా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. మన ఈ టైం టేబుల్ ఒకసారి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అంటే ఏ రకంగా మనం ఫాలో అవుతాం అనేది మీకు నేను చెప్తాను, జాగ్రత్తగా ఉండండి. చూడండి టైం టేబుల్ ఏ రకంగా ఉందో. డేటు, సబ్జెక్టు అంటే ఏ సబ్జెక్టు ఆ రోజు రివిజన్కి ఇచ్చామనేది రాయడం జరుగుతుందండి. సిలబస్ ఏమి ఇచ్చామనేది, ఏ బుక్ ఫాలో అయింది కూడా రాయడం జరుగుతుందండి. రీడింగ్ ఫస్ట్ రీడింగ్ ఎప్పుడు అయిందని కూడా రాయడం జరుగుతుంది. రివిజన్ అంటే అది ఎన్నో రివిజన్, ఫస్ట్ రివిజన్, సెకండ్ రివిజన్, థర్డ్ రివిజన్ అనేది ఇక్కడ రాయడం జరుగుతుందండి. ఈ టైం టేబుల్ని ఎబ్బింగ్హాస్ చెప్పిన ప్రకారం 1, 4, 7, 14, 30 డే రూల్ ప్రకారం మనం ప్రిపేర్ చేస్తామండి. ఓకేనా? దాని ప్రకారం చూసుకున్నట్లయితే నేను జనవరి 1న ప్రీ ట్రయల్గా మన టెలిగ్రామ్ గ్రూప్లో శాతవాహన టాపిక్ స్టార్ట్ చేశానండి. దాని టైం టేబుల్ ఇప్పుడు మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి జనవరి 1న నేను ఏపీ హిస్టరీలో శాతవాహన లెసన్ నుండి శాతవాహనుల ఆంధ్రులు, శాతవాహన జన్మస్థలం పేజ్ నెంబర్ 36 to 40 వరకు బిఎస్ఎల్ హనుమంతరావు బుక్ను ఫాలో అయ్యి ఇవ్వడం జరిగిందండి. ఇది మనకు ఫస్ట్ రీడింగ్ అండి. దీనికి ఇమీడియట్గా అంటే 24 అవర్స్ తర్వాత పక్కగా రివిజన్ చేయాలండి. అంటే సెకండ్ డే చూడండి, సెకండ్ డే మళ్ళీ సేమ్ టాపిక్ రివిజన్కి వచ్చిందండి. చూడండి, ఓకేనా? దీనికి మళ్ళీ 4 డేస్ కలిపామనుకోండి, 5th మళ్ళీ సేమ్ టాపిక్ రివిజన్కి వస్తుందండి. చూడండి, 5th సేమ్ టాపిక్ రివిజన్కి వచ్చిందండి. ఓకేనా? నెక్స్ట్ ఫస్ట్ డేకి మళ్ళీ 7 డేస్ కలిపామనుకోండి, 8th మళ్ళీ సేమ్ టాపిక్ రివిజన్కి వస్తుందండి. చూడండి, 8వ తారీఖున సేమ్ టాపిక్ రివిజన్కి వచ్చిందండి. ఓకేనా? మళ్ళీ ఫస్ట్ డేకి 14 డేస్ కలిపామనుకోండి, 15th మళ్ళీ సేమ్ టాపిక్ రివిజన్కి వస్తుందండి. ఇక్కడ వరకు మనం ఎబ్బింగ్హాస్ రూల్ ఫాలో అవుతామండి. ఎక్కడ నుండి ఏం జరుగుతుందంటే మనకి ఎవ్రీ 15 డేస్ కి ఒక రివిజన్ అవ్వడం జరుగుతుంది. సో 15th ఆల్రెడీ ఒక రివిజన్ అయిపోయింది కాబట్టి మళ్ళీ 15 డేస్ కలిపితే మనకి 30th మరొక రివిజన్ వస్తుందండి. ఆ రకంగా ప్రతి టాపిక్ కూడా 10 రివిజన్స్ అయ్యే వరకు మనం ముందుకు వెళ్తామండి. జస్ట్ నేను ఇంకో టాపిక్ చూపిస్తాను చూడండి. 2వ తారీఖు నేను ఇది రివిజన్ టాపిక్ అండి. ఇది న్యూ టాపిక్ అండి. శాతవాహన తొలి అధికారపీఠం, వంశనామము, కులము, కాలనిర్ణయం. న్యూ టాపిక్ ఇచ్చానండి. ఫస్ట్ డేకి ఇమీడియట్ గా 1 డే కలిపితే 24 అవర్స్ కదండి, చెప్పాను కదా. నెక్స్ట్ డే వెంటనే ఇది రివిజన్కి వస్తుందండి. ఇది R1 అవుతుందండి. ఇది ఓకేనా? చెప్పాను కదండి. సెకండ్ డే అంటే ఫస్ట్ డేకి మళ్ళీ 4 డేస్ కలిపితే ఎప్పుడు వస్తుంది అంటే ఇక్కడ సెకండ్ డేట్ కదా, ఫస్ట్ డేకి 4 డేస్ 5th కదా రావాలి, కానీ ఇక్కడ 2వ డేట్ కాబట్టి మనకి 6th వస్తుందండి. 6th సేమ్ టాపిక్ వస్తుంది. చూడండి, 6వ తారీఖున సేమ్ టాపిక్ రివిజన్కి వచ్చిందండి. ఇది R3. ఓకేనా? మళ్ళీ ఫస్ట్ డేకి మళ్ళీ ఇప్పుడు ఎన్ని రోజులు కలపాలి మనం? 7 డేస్ అంటే 8th రావాలి, కానీ మనకి సెకండ్ డేట్ కాబట్టి 9th సేమ్ టాపిక్ రివిజన్కి వస్తుంది. చూడండి 9th చూడండి సేమ్ టాపిక్ అండి రివిజన్కి వచ్చింది. ఇది మనకి ఏంటంటే ఇది మనకు R3 అండి. చూడండి, మనకు R3 అండి. ఈ రకంగా మనం ఫస్ట్ డేకి 1 డే కలిపి సెకండ్ ఒక రివిజన్ ఇస్తాం. ఫస్ట్ డేకి 4 డేస్ కలిపి ఒక రివిజన్ ఇస్తాం. ఫస్ట్ డేకి 7 డేస్ కలిపి ఏ రోజు వస్తుందో ఆ రోజు ఒక రివిజన్ ఇస్తాం. ఫస్ట్ డేకి 14 డేస్ కలిపి ఏ రోజు వస్తుందో ఆ రోజు ఒక రివిజన్ ఇస్తాం. అక్కడ నుంచి ప్రతి 15 రోజులు రివిజన్ ఇస్తాం. ఇక్కడ మీకు చెప్పినప్పుడు కొంచెం అర్థం కాకపోవచ్చు అండి, ఎందుకంటే ఇది మేము ప్రిపేర్ చేసినప్పుడు మాకు ఈజీగా ఉంటుంది, మీకు చూడడానికి గందరగోళంగా ఉండొచ్చు. కానీ ఇది చాలా పర్ఫెక్ట్ గా ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి క్లమ్జినెస్ లేకుండా తయారు చేసిన టైం టేబుల్ అండి. వీటిని చక్కగా మీకు ఒక గ్రూప్ క్రియేట్ చేసి వాటిలో ఎవ్రీడే షెడ్యూల్
ముందు రోజు ఇవ్వడం జరుగుతుందండి. ఆ షెడ్యూల్ చూసుకొని మీరు నెక్స్ట్ డే ఏమని చూసుకొని చక్కగా చదువుకోవచ్చండి. చదువుకుంటే మీరు టెస్టులు రాసుకుంటే మీకు మంచి బెనిఫిట్ ఉంటుందండి. మన టైం టేబుల్ని ప్రతిరోజు మీకు స్క్రీన్ షాట్స్ రూపంలో పంపించడం జరుగుతుందండి. ఒకసారి చూడండి ఆ స్క్రీన్ షాట్స్ ఏ విధంగా ఉంటాయో. నేను ఈ స్క్రీన్ షాట్స్ ని ప్రెజెంట్ ఏదైతే ఫ్రీ ట్రయల్ నడుస్తుందో వాళ్ళకి పంపిస్తున్నామండి. ఇవి చూస్తే మీకు కొంచెం అర్థమవుతుంది టైం టేబుల్ ఏ రకంగా ఉంటుందని. ఇదండి విషయం. నిజంగా చెప్తున్నానండి, ఈ టైం టేబుల్ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఒక రెవల్యూషన్ అండి. ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా నిజమండి. ఎందుకంటే ఈ రకంగా మీరు ప్రిపరేషన్ చేసి ఎగ్జామ్కి వెళ్ళి చూడండి, మీకే తెలుస్తుంది ఈ టైం టేబుల్ ఎంత వాల్యుబుల్ అనేది. జనరల్గా ఈ టైం టేబుల్ ఫాలో అయ్యాక ఒక 4-5 రీడింగ్స్ అయ్యాక మనకి ఏమనిపిస్తుందంటే మనకు అన్నీ వచ్చేలేని ఫీలింగ్ వచ్చేస్తుంది. అప్పుడు సరిపోతుందిలే, ఈ 4-5 రీడింగ్స్ సరిపోతాయి కదా, మనం ఆపేసి వేరే సబ్జెక్టులు చదువుకుందాం అనుకుంటే మాత్రం ఉపయోగం ఉండదండి. ఎందుకంటే 4-5 రీడింగ్స్ తర్వాత మనం ఆపేసామంటే మళ్ళీ రెడ్ గారు వచ్చారు మొదలెట్టనట్టు ఉంటుందండి. మీరు ఆ 4-5 రీడింగ్స్ కాకుండా ఒక 10 రీడింగ్స్ వరకు వెళ్తే మంచిదండి. మీరు 10 రివిజన్స్ పర్ఫెక్ట్గా ఇవ్వగలిగితే మీకు ఆ బుక్లో ఏ లైన్లో ఏముందో చెప్పగలరండి. అంత పర్ఫెక్షన్ వస్తుంది మీకు. ఇది ఫాలో అయ్యి చూడండి, మీ ప్రిపరేషన్ స్టైలే మారిపోతుందండి. మీరు ఇన్ని రోజులు ఏం మిస్ అయ్యారో మీకు అర్థమవుతుంది. మీ ప్రిపరేషన్ చూసి మీరే ఆశ్చర్యపోతారండి. దీన్ని ఫాలో అవుతూ మీరు టెస్టులు రాశారంటే మీకు సక్సెస్ రాకపోతే నన్ను అడగండి. మీరు ఈ టైం టేబుల్ ప్రకారం కనీసం 75% సిలబస్ కంప్లీట్ చేసిన మీరు కాంపిటీషన్లో చాలా ముందు ఉంటారండి. అంటే నా ఉద్దేశం మిగతా చదవద్దని కాదండి. ఈ 75% సిలబస్ అనేది ఈ టైం టేబుల్ ప్రకారం ఫాలో అయితే రిమైనింగ్ సిలబస్ మీకు టైం సెట్ అవ్వకపోతే మీ ఓన్గా చదువుకుని సరిపోతుందండి. మరో విషయం అండి, గ్రూప్ 2 విషయానికి వచ్చేసరికి హిడెన్ కాంపిటీషన్ ఉందండి. మీరు అబ్జర్వ్ చేయండి, మనకి 2025లో జరిగిన గ్రూప్ 2 కానీ అంతకుముందు జరిగిన గ్రూప్ 2లో కానీ ఎక్కువ మంది ఎవరు సెలెక్ట్ అయ్యారంటే ఎంప్లాయీస్, సివిల్స్ ఆస్పిరెంట్స్, ఇంటి దగ్గర కూర్చొని చదివిన వాళ్ళండి. కావాలంటే చూసుకోండి, 80% వాళ్ళేనండి. దీనికి కారణం ఏంటంటే వీళ్ళకందరికీ ఒక ఫిక్స్డ్ గోల్ ఉంటుందండి. ఒకే ఎగ్జామ్ సంవత్సరాల తరబడి చదువుతుంటారు. కానీ గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ విషయానికి వచ్చేసరికి ఏం జరుగుతుందంటే ఈ గ్రూప్ 2 నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుందో తెలియదు, ఒకసారి వచ్చిందంటే మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు. దానివల్ల వీళ్ళు డీవియేట్ అయిపోతున్నారు. డీవియేట్ అయిపోయి ఒక ఎగ్జామ్ అయిపోగానే వేరే ఎగ్జామ్స్ చదివి ఈ గ్రూప్ 2 సంబంధించిన సబ్జెక్టు విడిచిపెట్టేస్తున్నారు. దానివల్ల సిలబస్ వేరే అయిపోయి మళ్ళీ మొదటిగా వస్తున్నారు. మనం ఎవరైతే ఎంప్లాయీస్, సివిల్స్ ఆస్పిరెంట్స్ ఉన్నారో ఇలాంటి వాళ్ళని దాటి రావాలంటే తప్పకుండా మనం ఒక స్ట్రాటజిక్గా ఒక పద్ధతి ప్రకారం చదవకపోతే జాబ్ రాదండి. ఈ మాట చాలా మందికి ఇబ్బంది కలిగించవచ్చు, కానీ ఇది నిజమండి. అందువల్ల దయచేసి మీకు అందరికీ ఒకటే చెప్తున్నానండి, ఒక మంచి టైం టేబుల్ వేసుకోండి, ఒక సిస్టమేటిక్ వేలో చదవండి, ఎగ్జామ్స్ రాయండి. నన్ను ఫాలో అవ్వాలని నేను చెప్పట్లేదండి, నన్ను ఫాలో అవ్వకపోయినా ఇబ్బంది లేదు. మీకు నచ్చిన టైం టేబుల్ వేసుకోండి, మీకు నచ్చిన ధర క్లాసులు తీసుకోండి, మీకు నచ్చిన ధర టెస్టులు రాయండి, ఫాలో అవ్వండి. ఓకేనండి. మన మెంటర్షిప్ ప్రోగ్రామ్ గ్రూప్ 2కి జనవరి 21 స్టార్ట్ అవుతుందండి. ఫుల్ కోర్స్తో పాటు సబ్జెక్ట్ వైజ్ కోర్సులు కూడా అందించడం జరుగుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోండి. ఓన్లీ టెస్ట్ సిరీస్ కావాలనుకుంటే టెస్ట్ సిరీస్ కూడా అందించడం జరుగుతుందండి. ప్రిలిమ్స్ విషయానికి వచ్చేసరికి ప్రజెంట్ మేము మెయిన్ స్టార్ట్ చేస్తున్నామండి. క్యాలెండర్ వచ్చాక క్యాలెండర్ డేట్స్ని బట్టి ప్రిలిమ్స్ ఎప్పుడు స్టార్ట్ చేస్తామనేది అప్డేట్ చేస్తామండి. ఓకేనండి. థ్యాంక్ యూ. ఎవరికైనా ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.